మీరు అడిగారు కదమ్మా ఇందాక, అవునయ్యా, అవును. అసలు మీరు ఏంటి, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ లో మీకు ఇంత ప్రత్యేకత ఎలా వచ్చింది, అసలు ఏంటి చేస్తారు, అసలు ఈ వెరికోస్ అంటే మీ ఎవిసే అని పర్యాయ పదం లాగా అందరూ ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ అడిగారు కదా. అదంతటికీ మూలం ఇదండి మా. ఇది బేసిక్గా ఏంటంటే ఇది ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్. ఈ రోజు మనం ఇది మార్కెట్లో కొనుక్కోవాలంటే 60 లక్షలు అవుతుంది. అయ్యే బాబోయ్. సో సగటుగా ఏంటి, ఇది మరి కొన్నాం, దీని మీద బిజినెస్ చేసుకోవాలి, ప్రతి పేషెంట్కి స్కానింగ్ చేయాలి, స్కానింగ్కి డబ్బులు తీసుకోవాలి అనేది ఒక ఆలోచన. అందరూ ఎవరైనా మరి డబ్బులు పెడితే వాళ్ళు రావాలి, అవును, మదుపు అవును. రావాలని చూస్తారు కదా. సో మేమేం చేసామంటే ఇక్కడ చాలా ప్రత్యేకమైన స్కానింగ్ చేయాలి. ఈ స్కానింగ్ ఏంటో ఒక పద్ధతిగా చాలా ప్రత్యేకంగా చేయాలి. కాబట్టి ఏంటంటే అందరికీ మేము ఈ స్కానింగ్ ఫ్రీగా చేస్తాం మా సంస్థలో. అబ్బా, ఇంకెక్కడికి వెళ్ళే పని లేదు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో వాళ్ళు వెరికోస్ ఉందని డౌట్ వచ్చినా, ఓ, కాళ్ళకి మీకైతే కనిపిస్తున్నాయి, అవును. కొంతమంది కనబడకుండా డౌట్ ఉన్నా, అంటే కాళ్ళు పీకుతున్నాయి సాయంకాలం అయితే, కాళ్ళు నొప్పులు ఇటు వేస్తున్నాయి, కనపడకుండా కూడా ఉంటాయి. కనబడకుండానే లోపల 70% లోపల. కనబడకుండానే 70% ఉంటాయి. ఇండియన్స్ అంత తెలుపుగా ఉండం కదమ్మా, అవును, చామన్ ఛాయగా ఉంటాం కదా. అవును. అందువల్ల ఏంటంటే చాలా మందికి బయటికి వెయిన్స్ బ్లూగా కనబడవు. ఓ, సో అప్పుడేంటి వాళ్ళకు కూడా స్కాన్ అవసరం. సో ఇంతమందికి స్కాన్ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని ఒక బిజినెస్ మోడల్ చేసిన బదులు, అది కూడా కష్టంలో అయ్యా ఇవాళ ఖరీదు రోజుల్లో ఎక్కడికో పోయి ఈ చేయించుకోవడం. స్కాన్ 5,000 రూపాయలు ఈరోజు. ఓ, ఇది మొత్తం 22 సంస్థలు, మా మొత్తం ఇండియా వైడ్ 22 ఉన్నాయి. 22 కూడా ఫ్రీ. ఇక్కడ హైదరాబాద్ అనే కాదు, విజయవాడలోన, వైజాగ్లోన, రాజమండ్రిలోన, కాకినాడలోన ఈ మిషన్ అందరూ కొనిపెట్టేసాం. ఆహాహా. సో ఆ డయాగ్నోసిస్ అనేది ఎవ్వరూ చింతపడక్కర్లా, మీకు వెయిన్స్ ఉంటే తెలుస్తాయి, లేదా వేరే కారణం కాళ్ళప్పుడు అది కూడా చెప్పి పంపించేస్తాం. అంతేలేండి, ఇక్కడే చేయించుకుంటే అసలు ఏంటని ప్రాబ్లం తెలిసిపోతుంది అనమాట. అది మన మెయిన్ యూఎస్పి. ఈ రోజు కొన్ని వేల కొద్ది ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగాయి అంటే దానికి మూలం ఏంటంటే ఎవరికి కూడాను మనం అనవసరంగా ఛార్జ్ చేయకుండా ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేసి వాళ్ళకే బొమ్మలు చూపించి వాళ్ళకే అర్థమయ్యేట్టు చెప్పి అప్పుడు ట్రీట్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నమ్మకం కుదురుతుంది. అబ్బాయి ఎవరికన్నా చేసి చూపించాయా? నేను తప్పకుండా. మనకు పేషెంట్ ఉన్నారు, రండి మీరు రండి ఒకసారి. సో ఇక్కడ ఇంకొక గమనించదగ్గ విషయం ఏంటంటే మనం ఇది నిల్చునేటప్పుడే చేయాలి. నిల్చున్నప్పుడే బాగా వస్తుంది. అదేంటయ్యా అందరూ మనం ఇందాక అనుకున్నాం, నిల్చొని మీరు యాక్టింగ్ చేయడం వల్ల మీకు వచ్చిందని, లేకపోతే కెమెరామెన్ గా నిలబడడం వల్ల వచ్చింది. సో మరి ప్రాబ్లం నిలబడుతూ వస్తే పడుకోబెట్టి స్కానింగ్ చేస్తే ఏం లాభం? అవును కదా. సో చాలా మంది డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో అది పొరపాటు చేస్తారు. వాళ్ళ టైం ఉండదు, వాళ్ళు 30 స్కాన్, కడుపు స్కానింగ్, బిల్లల స్కానింగ్, బెడ్ల స్కానింగ్ అన్ని చేసుకుని ఆ మధ్యలో ఈ స్కానింగ్ కూడా పడుకోబెట్టి 2 సార్లు తిప్పేసి పంపిస్తారు. ఆ రిపోర్ట్కి విలువ లేదు, అది కరెక్ట్గా. సో ఇలా నిలబెట్టి మనం పేషెంట్ కాల్ లెవెల్కి వెళ్ళి ఇలా స్కానింగ్ చేసి ఇక్కడ చూస్తామన్నమాట. చూస్తే మనకు క్లియర్గా ప్రాబ్లం అంతా అర్థమైతే ఆయన కొంచెం దగ్గమనో మూవ్ చేయమనో చేసి ఆ ఫ్లో డయాగ్నోస్టిక్స్ అన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, సో అప్పుడు మనం ఏమవుతుందంటే ప్రాబ్లమ్ మనకి. సో దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటి, ట్రీట్మెంట్ చేయాలి. ఈ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేయాలనుకోండి, ఇదే మిషన్ ఆపరేషన్ రూమ్ తీసుకెళ్తాం. సో ఇదే రికార్డింగ్ మీద ఆపరేషన్ చేస్తాం. సో మనకి మెయిన్ అడ్వాంటేజ్ అదనమాట. సో మనం ఎలాగైతే ఈ రోజుల్లో మ్యాప్ పెట్టుకొని, అవును, ఒకప్పుడు ఏంటి ఇంటికి వెళ్ళాలంటే ఏమైనా నక్కలోడు ఎలా వెళ్ళాలి అడిగేవాడు. ఇప్పుడు ఏం చేస్తాం, మ్యాప్ పెట్టి నావిగేషన్ ఆన్ చేసుకొని నక్కల రోడ్ టైప్ చేస్తే వెళ్ళిపోతాం. అది ఇది ఈ ఆపరేషన్ కి ఇది నావిగేషన్ సిస్టమ్. సో మళ్ళీ మనం డౌట్ పేషెంట్ కష్టం లేదు, ఏమి లేదు. ఇదే కాకుండా ఎవరికి ఎప్పుడైనా ఫెయిల్ అయిందో లేదా మళ్ళీ వచ్చిందని డౌట్ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఫ్రీగానే చేస్తాను. ఇది చేసి మా సంస్థలు ఇప్పుడు దాకా లక్కీగా ఏంటంటే తక్కువ ఫెయిల్ అయ్యాయి, 10-15 మందికి. వాళ్ళందరికీ కొంచెం ఫ్రీగానే, అందరికి ఫ్రీగా. నా దగ్గర ఆపరేషన్ ఫెయిల్ ఎవరైనా అయితే వాళ్ళకి 100కి 100 రూపాయలు ఫ్రీగా. ఎంత మంచి అదృష్టవస్తూ 10 మందికి అయింది. కుటుంబం బాగుండాలి. డాక్టర్ గారు అమ్మా, ఇదంతా ఏంటండి? మీరు వచ్చారు కదా, మీకు చూపించింది, మిమ్మల్ని చెక్ చేయడానికి చూసాం కదా, జస్ట్ నా నెక్స్ట్ రూమ్ లో మీకు తీసుకొచ్చి చూపిస్తున్నాను ఇవాళ మాకు అవుతున్న ఆపరేషన్ లో. అయ్యో బాబా. సో మీరు అడిగారు గ్యారెంటీ ఉంటుందా, తగ్గుతుందా అని. అవును కదండి. మరి తగ్గకపోతే 15 మంది వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ఆపరేషన్? డబ్బులు కూడా మెయిన్ కాదు డాక్టర్ గారు, అంటే మనకి రోగం తగ్గడం మెయిన్. అదేనమ్మా, అందుకనే మిమ్మల్ని ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నాను. అద్భుతం. సో అందుకే దానికి తారకం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక మంచి రెస్టారెంట్ బాగా ఇన్ని ఆపరేషన్. నిజమే. సో ఈ 15 మంది వీళ్ళందరూ చేస్తారు. సో ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ మన దగ్గర జరుగుతాయి. దానికి ఎందువల్లంటే మనం ఈ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా బాగా స్కానింగ్ వాడుకుంటాం. మళ్ళీ మీకు ఎప్పుడైనా ఫెయిల్ అయితే మళ్ళీ మేము చేస్తామని కాస్త నమ్మకం క్రియేట్ చేసి
అలా చేస్తున్నాం చాలా ఆనెస్ట్గా కాబట్టి ఇంతమంది నమ్మి మనకు వస్తున్నారు. ఇదే కాదు అన్ని రాష్ట్రం అంతా ఉంటాయి ఇలాగ మళ్ళీ. సో ఇదొక్క హైదరాబాద్లోనే, మళ్ళీ విజయవాడ, వైజాగ్ అన్నిట్లో. నాకు మాత్రం కొంచెం తక్కువ మంది ఉన్నప్పుడు చేయండి, ఎందుకంటే బాగా స్టామినా ఉంటది అప్పుడు. మీరు ఎంతమంది ఉన్నప్పుడు ట్రీట్మెంట్ బాగా వచ్చినా చేస్తారు. నేను కరాఖండిగా గ్యారంటీగా మీరు మా థియేటర్లో రికార్డింగ్ పెట్టి మరీ చూపించగలను. ప్రతి పేషెంట్కి ఒక్కలాగే ఆపరేషన్ అవుతుంది, అది నా గ్యారంటీ. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. అయినా మీరు యంగర్, నేను చూడండి తెలివి తక్కువగా ఎలా అడిగాను. ఎంతమంది పేషెంట్లు అయినా చేయగలరు యంగర్ కాబట్టి. 100 రూపాయలు. నాకు మాత్రం కొంచెం బాగా ట్రీట్మెంట్ చేయండి. తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.